వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈరోజు మనం చెప్పబోయే చాప్టర్ ఏంటంటే కానీ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ గురించి. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అంటే ఏంటంటే కానీ సెల్ అనేది ఎలా డివైడ్ అవుతుంది, డివైడ్ కావాలంటే ఈ సెల్ అనేది ఒక సైకిల్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ యొక్క సైకిల్ గురించి చూద్దాం. మనకు ఈ సెల్ సైకిల్ అనేది 2 ఫేజెస్గా ఉంటాయి, ఇంటర్ఫేజ్ అండ్ ఎం ఫేజ్. ఇంటర్ఫేజ్లో మనకు ఏమవుతుందంటే కానీ ఇంటర్ఫేజ్లో మనకు అగైన్ 3 టైప్స్గా ఉంటాయి, G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్. ఎం ఫేజ్లో మనకు ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్గా డివైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి G1 S G2 తర్వాత ఇక్కడ మనకు సెల్ అనేది మళ్ళీ అగైన్ మెటాఫేజ్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఎం ఫేజ్ అయిన తర్వాత G1కి తర్వాత G0కి వెళ్తుంది. G0ని మనం క్విసెంట్ ఫేజ్ అంటాం. ఇక్కడ నుంచి సెల్ అనేది ఒకటి వెళ్ళిపోయి ఇంకొకటి మనకు సెల్ సైకిల్లో ఫామ్ అవుతుంది. అట్ లాస్ట్ మనకి ఏమవుతుందంటే ఒకటి ఉన్న సెల్ 2 ఫామ్ అవుతాయి. ఒకటి వెళ్ళిపోతుంది, ఇంకొకటి వచ్చి మళ్ళీ ఒక సైకిల్ పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి G1 ఫేజ్లో మనకు ఎస్ ఫేజ్కి కావాల్సినవన్నీ సింథసైజ్ అవుతాయి. RNA, ప్రోటీన్, ATP ఇవన్నీ సింథసైజ్ అవుతాయి. ఎస్ ఫేజ్లో సింథసిస్ ఫేజ్ అంటాం. G అంటే గ్యాప్ ఫేజ్, ఎస్ అంటే సింథసిస్ ఫేజ్. సింథసిస్ ఫేజ్లో మనకు క్రోమోజోమల్ నెంబర్ సేమ్ ఉంటుంది, కానీ DNA అనేది డబల్ అవుతుంది. ఎలా అంటే కానీ ఇది ఒకే క్రోమోజోమే కదా, ఒకే క్రోమోజోమ్లో నేను 2 కలర్స్ వేసాను చూడండి. ఇక్కడ డబల్ ఆఫ్ DNA అనేది డబల్ అవుతుంది. సో మనకు ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 40 అనేది 2n అనేది 40 ఇచ్చినప్పుడు దాని యొక్క క్రోమోజోమ్ నెంబర్ అవుతుంది, పైన మనం రాసినది క్రోమోజోమ్ నెంబర్, కింద DNA నెంబర్. ఓకే, 2n/2c. ఇక్కడ మనకి ఏమవుతుందంటే కానీ ఇక్కడ డబల్ కావాలి. 2 అనే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పైన ఉన్న దాని కింద డబల్ అవుతుంది. సో మనకి ఏమవుతుందంటే 40 ఇచ్చినప్పుడు 40 ఇక్కడ మన క్వశ్చన్ 40 ఇచ్చినారు, 40 క్రోమోజోమ్ నెంబర్ 40 ఇచ్చినారు. సో క్రోమోజోమ్ నెంబర్ 40 అవుతుంది, DNA నెంబర్ దానికి డబల్ అవుతుంది, 40కి డబల్ అవుతుంది కాబట్టి 80. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కానీ ఎండోస్పామ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంజియోస్పామ్లోను, జిమ్నోస్పామ్లోను. ఏంజియోస్పామ్లో మనకు 3NA, జిమ్నోస్పామ్లో N అంటే హ్యాప్లాయిడ్. కాబట్టి మనకు ఏంజియోస్పామ్లో ఏమవుతుందంటే కానీ ఇక్కడ ఏంజియోస్పామ్లో మనకు 60 అవుతుంది. 2n 40 అయితే n అనేది ఎంత అవుతుంది, 20 అవుతుంది. సో 3n అప్పటికి 60 అవుతుంది. 60 అంటే దీనికి డబల్ ఏమవుతుంది, 60కి 120 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాప్లాయిడ్ అంటే కానీ 40 కదా, 40 అనేది హాఫ్ అవుతే ఏమవుతుంది, 20 అవుతుంది. 20కి డబల్ చేసి ఏమవుతుంది, 40 అవుతుంది. ఇది జిమ్నోస్పామ్ యొక్క ఎండోస్పామ్, ఏంజియోస్పామ్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. G1 ఫేజ్ అనేది ఎస్ ఫేజ్కి వచ్చే ముందు చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ చెక్ పాయింట్స్ అనేవి చెక్ చేస్తాయి అనమాట. ఏదన్నా మనకు దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ డిటెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మెటాఫేజ్లో మనకు ఇక్కడ టోటల్ మనకు 23 అవర్స్ ఇంటర్ఫేజ్ అవుతే 1 అవరే మనకు మెటాఫేజ్ జరిగేది. ఓకే, టోటల్ 24 అవర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైటోసిస్ చూద్దాం. మైటోసిస్ మియోసిస్ చూసినట్లయితే ఏ మైటోసిస్ అంటే కానీ మనకు ఏమవుతుంది, ఏ మైటోసిస్ అనేది ఎక్కడ చూస్తామంటే అమీబా, కాండ్రోసైట్స్, యామ్నియోన్, అలంటాయిస్, యోక్సాక్ ఈ దాంట్లో మనం చూస్తామన్నమాట. అంటే మనకు డైరెక్ట్గా ఉన్నది ఒకటి హాఫ్ అయిపోతూ ఉంటుంది. మైటోసిస్ డిఫరెంట్, మియోసిస్ డిఫరెంట్. ఇది డైరెక్ట్గా మనకు జరిగేది, ఇవి రెండు ఇండైరెక్ట్గా అనమాట. సో ఏ మైటోసిస్ ఏవి జరుగుతాయి, మైటోసిస్ మియోసిస్ ఏవి జరుగుతాయి చూద్దాం. మైటోసిస్లో మనకు ఏమవుతుందంటే మైటోసిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈక్వేషనల్ డివిజన్. మనకు మైటోసిస్లో అగైన్ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ అనేది ఉంటాయి. ప్లాంట్ సెల్ అనేది మైటోసిస్ ఇన్ ప్లాంట్ సెల్ డిస్కవర్డ్ బై స్ట్రాస్బర్గర్. ఇన్ అనిమల్ సెల్ అయితే కానీ ఫ్లెమింగ్. ఈ యొక్క మైటోసిస్ అనే టర్మ్ కూడా ఇచ్చింది ఫ్లెమింగే. ఓకే, నెక్స్ట్ ప్రోఫేజ్ చూసినట్లయితే కానీ మైటోసిస్లో ప్రోఫేజ్ ఎర్లీ, ప్రోఫేజ్ లేట్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే కానీ ప్రోఫేజ్ ఎర్లీలో కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ డిసపియర్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అయిపోయి క్రోమోజోమ్ అనేది కండెన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోఫేజ్ లేట్లో ఏమవుతుందంటే కానీ మనకు ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేవి మనకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ప్రోఫేజ్ లేట్లో ఇలా మనకు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫార్మేషన్ జరుగుతాయి. ఈ యొక్క యాస్టర్స్, ఈ యొక్క స్పిండిల్ ఫైబర్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఒక్కొక్క స్ట్రక్చరే చూసినట్లయితే కానీ ఇది క్రోమోజోమ్. ఫస్ట్ మనము క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది ఒకే క్రోమోజోమే, ఒక క్రోమోజోమ్లోనే అంటే ఒక క్రోమోజోమ్ అంటే ఇలా ఒకే క్రోమోజోమే ఒక క్రోమోజోమ్లో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, క్రోమాటిడ్స్ అంటాం అనమాట దీన్ని. ఒక క్రోమోజోమ్లో ఇలా ఫామ్ అయినాయి కదా, సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. ఓకే, 2 క్రోమాటిడ్స్ ఉంటాయి. 2 క్రోమాటిడ్స్లో టోటల్ 4 సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రోమోజోమ్ ఇక్కడ మధ్యలో ఉంది కదా రౌండ్ షేప్, దాన్ని మనం సెంట్రోమియర్ ఆర్ ప్రైమరీ కాన్స్ట్రిక్షన్ అంటాం. సెంట్రోమియర్ ఆర్ ప్రైమరీ కాన్స్ట్రిక్షన్. రెడ్ కలర్లో ఉంది, దాన్ని మనం కైనటోకోర్ అంటాం. ఓకే, కైనటోకోర్కే మనకు ఈ యొక్క స్పిండల్ ఫైబర్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ అన్ని అటాచ్ కావాలంటే ఎక్కడ అటాచ్ అయ్యాయి అంటే ఈ యొక్క కైనటోకోర్కి, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క
యాస్టర్కి అటాచ్ అయి ఉంటాయి అనమాట. ఇది ఒక యాస్టర్ అంటే ఏంటంటే కానీ మనకు అనిమల్స్లో కొన్ని స్ట్రక్చర్స్ చెప్పాం కదా, ఏదంటే కానీ సెల్ సైకిల్లో మనము సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్లో చూసినట్లయితే కానీ అక్కడ మనకు ఈ యొక్క స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. అనిమల్ సెల్లోనే ఈ యొక్క సెంట్రోజోమ్స్ అనేవి ఉంటాయి, ప్లాంట్ సెల్లో సెంట్రోజోమ్స్ అనేవి ఉండవు. సెంట్రోజోమ్ అంటే కానీ మనం చెప్పాం కదా, సెంట్రోజోమ్ అంటే కానీ సెంట్రియోల్స్ కలిస్తే ఇలా మనకు ఒక సెంట్రియోల్స్ అనేటివి ఉంటాయి. ఒక సెంట్రియోల్స్ని కలిస్తే మనం సెంట్రోజోమ్ అంటాం. సెంట్రోజోమ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా ఉంది కదా ఈ యొక్క దీనికి ఇలా రేస్ అనేటివి, ఆ రేస్ని సెంట్రోజోమ్కి అంత చుట్టూ రేస్ ఉన్నదాన్ని యాస్టర్ రేస్ అంటాం. ఓకే, ఈ అనిమల్స్లో ఉన్న ఫీచర్ ఇదే అనమాట. యాస్టర్ రేస్ సెంట్రోజోమ్ రెండు కలిస్తే యాస్టర్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్పిండిల్ ఫైబర్స్ వచ్చేసి కైనటోకోర్కి అటాచ్ అయి ఉంటాయి. ఈ యొక్క దీనికి అటాచ్మెంట్ ఉండడానికి ఒక స్పిండిల్ ఫైబర్స్ యూజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పిండిల్ ఫైబర్స్ కాకుండా ఒక సెంట్రోజోమ్ నుంచి ఇంకొక సెంట్రోజోమ్కి బ్లాక్ కలర్లో ఉంది కదా, దీన్ని మనం ఇంటర్పోలార్ ఫైబర్స్ అంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెంట్రోజోమ్స్ అనేవి ప్లాంట్లో ఉండవు అనమాట. ఎందుకంటే కానీ మనకు సెల్ వాల్ అనేది ప్లాంట్లో ఉంటుంది కాబట్టి అది రిజిడిటీ ఇస్తుంది కాబట్టి మనకు ఈ యొక్క ప్లాంట్స్లో సెంట్రోజోమ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అనిమల్స్లో అయితే రెండు ఉంటాయి, ఇక్కడ ఒకటి పోలార్స్లో ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే యాంఫీ యాస్టర్స్, అంటే రెండు పక్కల ఉంటాయి కాబట్టి యాంఫీ యాస్టర్స్. ఓకే, నెక్స్ట్ ప్లాంట్లో వచ్చేసి ఉండవు కాబట్టి యాస్టర్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రోఫేజ్ అయిపోయింది కదా, మెటాఫేజ్ చూసినట్లయితే కానీ మెటాఫేజ్లో మనకు ఇక్కడ ఏమవుతుందంటే కానీ ఫార్మేషన్ జరిగింది, ప్రోఫేస్లో ఫార్మేషన్ జరిగింది క్రోమోజోమ్. మెటాఫేస్లో ఒక లైన్లో ఉంటాయి అనమాట. మెటాఫేస్లో ఇక్కడ ఎలా చిక్తే అలా క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇందులో వచ్చేసి లైన్గా ఉంటాయి. మెటాఫేస్లో ఎప్పుడే కానీ లైన్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనాఫేస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కానీ డివైడ్ అయిపోతాయి, లైన్గా ఉండేది డివైడ్ అయిపోతుంది. సో డివైడ్ అయినప్పుడు మనకు అనాఫేస్లో ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి. అంటే కానీ ఒకవేళ డివైడ్ అయినప్పుడు మనకు ఈ యొక్క సెంట్రోమియర్ అనేది ఇలా లాగిందంటే కానీ ఏమవుతుందంటే మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్ అండ్ టీలోసెంట్రిక్లో మనకి ఏమవుతుందంటే కానీ ఈ యొక్క మెటాసెంట్రిక్లో ఇలా ఉన్న క్రోమోజోమ్ కే షేప్ కనిపిస్తుంది, సబ్ మెటాసెంట్రిక్లో ఎల్ షేప్, అంటే ఒకటి చిన్నగా ఉండి ఆర్మ్ అనేది ఇలా మనకు ఎల్ షేప్ అనేది వస్తుందన్నమాట. అదే యాక్రోసెంట్రిక్లో జే షేప్ వస్తుంది, తర్వాత టీలోసెంట్రిక్లో ఐ షేప్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. మెటాసెంట్రిక్, సబ్ మెటా, యాక్రో అండ్ టీలో. అండ్ నెక్స్ట్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, షేప్స్ కూడా ఎంకే, ఎస్ఎల్, ఏజే, టిఐ అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనాఫేజ్లో మనకు డివైడ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డివైడ్ అయిన దాంట్లో మనకు దీనికి కనెక్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే ఇంటర్ జోనల్ ఫైబర్స్. ఇంటర్ పోలార్ ఫైబర్స్కి ఇంటర్ జోనల్ ఫైబర్స్కి కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ మనకు డివైడ్ అయిన తర్వాత ఈ రెండింటికి కనెక్షన్ ఇంటర్ జోనల్. ఇక్కడ సెంట్రోజోమ్ ఇంకొక సెంట్రోజోమ్కి ఉన్న కనెక్షన్ని మనము పోలార్ ఫైబర్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీలోసెంట్రిక్లో ఇలా రెండు ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట, సేమ్ లైక్ ప్రోఫేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ డబల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టీలో ఫేజ్ అయిపోయిన తర్వాత సైటోప్లాజం కూడా డివైడ్ అయిపోయి 2 cells అనేవి వస్తాయన్నమాట. ఇది మైటోసిస్ గురించి. అండ్ నెక్స్ట్ మియోసిస్ చూద్దాం. మనకు మియోసిస్ అనేది 2 types అనమాట, మియోసిస్ 1, మియోసిస్ 2. మైటోసిస్ అనేది మనకు గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ఆర్గనల్స్ ఏదైనా అది మైటోసిస్ యొక్క ఫంక్షన్. అండ్ నెక్స్ట్ మియోసిస్ వచ్చేసి గ్యామెట్ ఫార్మేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు మన యొక్క గ్రోత్ కావాలన్నా అవి ఏమన్నా కూడా మనకు మైటోసిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మియోసిస్ వచ్చేసి గ్యామెట్ ఫార్మేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవన్నిట్లోనూ డిఎన్ఏ రిప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇంటర్ఫేజ్, ఎం ఫేజ్ ఉంది కదా, ఇంటర్ఫేజ్ ఉన్న ఎస్ ఫేజ్ ఉంది కదా, సింథసిస్ ఫేజ్, అక్కడ మాత్రమే మనకు డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జరుగుతుంది, ఇంకెక్కడ మనకు డిఎన్ఏ రిప్లికేషన్ జరగదు. అండ్ నెక్స్ట్ మియోసిస్ 1లో మనకు ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1 అని ఇలా డివైడ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మియోసిస్ 2 ఈజ్ సేమ్ లైక్ మైటోసిస్ అనమాట. ఓకే, మైటోసిస్ని మనం ఈక్వేషనల్ డివిజన్ అని కూడా అంటాం, ఎందుకంటే కానీ ఈక్వల్గా మనకు డివైడ్ అవుతాయి ఇందులో. అండ్ నెక్స్ట్ మైటోసిస్లో మియోసిస్ 2, మియోసిస్ 1, మియోసిస్ 2 చూసినట్లయితే కానీ మియోసిస్ 1లో మనకు ఏమవుతుందంటే కానీ మియోసిస్ 1లో ప్రోఫేజ్ 1లో మనకి అగైన్ డివైడ్ ఉంటాయి, లెప్టో, జైగో, ప్యాకీ, డిప్లో అండ్ డయాకైనసిస్. ఇలా మనకు 5 స్టేజెస్ ఉంటాయి ప్రోఫేజ్ 1లో, లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్ అండ్ డయాకైనసిస్. ఇలా మనకు 5 ఉంటాయి అన్నమాట. లెప్టోటీన్లో మనకి ఏమవుతుందంటే కానీ క్రోమోజోమ్స్ అనేటివి ఇలా బీడ్స్ లాగా వచ్చి ఇలా మనకు బొకే లాగా ఉంటాయి, ఒకే ప్లేస్ నుంచి ఈ యొక్క క్రోమోజోమ్స్ అన్నీ వచ్చి ఎలా ఉంటుందంటే బొకే స్టేజ్ మాదిరి ఉంటుంది. అదే జైగోటిన్కి వచ్చేసినట్లయితే కానీ ఒక పెయిర్స్ ఫామ్ అవుతాయి. పెయిర్స్ ఇలా మనకు ఒక బైవాలెంట్ హోమోలాగస్ పెయిర్స్ అనేవి వస్తాయి, అంటే ఒకటి
ఒకటి మేల్ ఇంకొకటి ఒకటి మెటర్నల్ ఇంకొకటి పెటర్నల్, మదర్ అండ్ ఫాదర్ ఇలా వచ్చి హోమోలోగస్ పెయిర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ మనం చెప్పాం కదా అప్పుడే, ఒక క్రోమోజోమ్లో ఎన్ని ఉంటాయి, 2 క్రోమాటిడ్స్ ఉంటాయి. 2 క్రోమాటిడ్స్లో మనకు 4 సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం బైవాలెంట్ అంటాం. 2 ఉన్నాయి కదా, ఇది దీన్ని మనం బైవాలెంట్ అంటాం. నెక్స్ట్ టెట్రా బైవాలెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ డయాడ్ ట్రయాడ్ చూడాల. 2 ఉన్నదాన్ని బైవాలెంట్, హోమోలోగస్ కన్ఫ్యూజ్ కాదండి, ఇది బైవాలెంట్. ఒకటి మెటర్నల్ ఇంకొకటి పెటర్నల్ ఉంటే దాన్ని మనం బైవాలెంట్, హోమోలోగస్ 2 సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డయాడ్ ట్రయాడ్ వచ్చేసి, డయాడ్ అంటే కానీ ఇది ఉంది కదా, ఇవి రెండింటినే డయాడ్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రయాడ్ అంటే కానీ 1 2 3 4 ఇలా అంతా కలిస్తే ట్రయాడ్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాకెటిన్లో ఏమవుతుందంటే కానీ, ఫస్ట్ లెప్టోటిన్లో బొకే స్టేజ్, జైగోటిన్లో మనకు హోమోలోగస్ ఫామ్ అయినాయి. ప్యాకెటిన్లో మనకు జాయినింగ్ సినాప్సిస్ అంటే ఎండింగ్స్ అనేటివి జాయిన్ అవుతాయి అన్నమాట. ఓకే, జాయిన్ అయ్యి మనకు ఈ యొక్క సినాప్టోనిమల్ కాంప్లెక్స్ రెండిటికి జాయింట్ అనేది వచ్చిందనమాట. దాన్ని మనం సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అని చెప్తాం. నెక్స్ట్ డిప్లోటిన్లో ఏమవుతుందంటే కయాస్మెటా అంటే ఎక్స్ షేప్డ్ కయాస్మెటా ఫామ్ అవుతుంది. డిప్లోటిన్లో అంటే 2 కలిసిపోయి ఇలా ఎక్స్ షేప్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ డయాకైనసిస్లో చూసినట్లయితే కానీ మనకేమవుతుందంటే, డయాకైనసిస్లో టర్మినలైజేషన్ ఆర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ అ క్రాస్ పెయిర్ అంటే, ఇప్పుడు మనకి ఇలా క్రాస్ ఫామ్ అయింది కదా, ఇలా క్రాస్ ఫామ్ అయినవి స్ప్లిట్టింగ్ అవుతాయి అనమాట. ఇలా ఫామ్ అయింది కదా, ఇలా ఫామ్ అయినవి స్ప్లిట్టింగ్ అయిపోతాయి. అంటే దాన్ని ఇలా మనకు స్ప్లిట్టింగ్ అయిపోయి ఇలా ఒక రో అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డయాకైనసిస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, డయాకైనసిస్ అంటే కానీ ఇక్కడ ఎండింగ్స్ అనేటివి ఇక్కడ మనకు కయాస్మెటా జరిగిందంటే 2 మిక్స్ అయినాయి. ఇది మనకు కట్ కావాలి. ఇక్కడ డయాకైనసిస్లో కట్ అయిపోయి మనకు కొత్తగా క్రోమోజోమ్స్ అనేటివి వస్తాయి అనమాట. అప్పుడు మనకు మెటాఫేజ్లో ఏమవుతుందంటే కానీ, మెటాఫేజ్ 1లో డివైడ్ అయిపోతాయి. ఓకే, అంటే మనకు 2గా ఉన్నవి ఇలా 4 ఉంటాయి కాబట్టి మొత్తము 4 ఉన్నవి ఒక చోటుకు 2 ఇంకొక చోటుకు 2 వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ మనకు ఏమవుతుందంటే కానీ, ఇక్కడ ఇంటర్జోనల్ ఫైబ్రల్స్ అనేటివి ఫామ్ కావు. ఒకటి ఇంటర్జోనల్ ఫైబ్రల్స్ ఇందులో ఫామ్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్జోనల్ ఫైబర్స్ అనేటివి రెండింటికి మధ్యలో ఫామ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్ అనేది కూడా జరగదు. అదే మనకు మైటోసిస్లో అయితే స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనాఫేజ్ 1లో, మెటాఫేజ్లో ఎప్పుడు ఏం చెప్పామో ఒక అరేంజ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. అనాఫేజ్ 1లో డివైడ్ అయిపోతాయి. టీలోఫేజ్ 1లో మనకు సేమ్ లైక్ ప్రోఫేజ్ ఫామ్ అవుతాయి. సైటోకైనసిస్ 1 జరిగి 2 అనేది మనకు ఫామ్ అవుతాయి అనమాట. మనకు 2 ఆర్గానిజమ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మైటోసిస్ 2 అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు సేమ్, మియోసిస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైటోసిస్ అంటే సేమ్ లైక్ మైటోసిస్. ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఫామ్ అయినవి ఏమవుతాయంటే కానీ అగైన్ మనకు డివైడ్ అయిపోయి ఏం ఫామ్ అవుతాయి, మనకు మైటోసిస్ జరిగి 4 హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది, 2 ఫామ్ అయిపోయి లాస్ట్కి 4 హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది యొక్క మియోసిస్ నుంచి. మైటోసిస్లో 2 ఫామ్ అయితే మియోసిస్లో 4 ఫామ్ అవుతాయి. ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. క్విక్గా 1 షాట్ వీడియో అనేది రివిజన్ సిరీస్ అనమాట. అంటే ఎవరైతే ఒకసారి చదివి ఇప్పుడు రివిజన్ అంటున్నారో వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక చాప్టర్ గురించి మీకు అర్థమైందో లేదో నాకు తెలిసేదంటే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ నెక్స్ట్ షేర్ చేయడం మర్చిపోద్దండి, చెప్తున్నాను కదా. ఈ యొక్క వీడియోస్ అన్నీ తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నీట్కి అండ్ నెక్స్ట్ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దని, ఎందుకంటే అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.